కాకినాడ రూరల్ మండలం కొవ్వాడ వర్తక సంఘం వారి ఆధ్వర్యంలో రోడ్డు ప్రక్కన వ్యాపారస్తులకు గొడుగులు, కొందరికి వస్త్రాలను కొవ్వాడ వర్తక సంఘం ప్రెసిడెంట్ కమ్మ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి లయన్స్ పూర్వపు జిల్లా గవర్నర్ మరియు అంబాసిడర్ ఆఫ్ గుడ్ విల్ అవార్డు గ్రహీత లయన్ డాక్టర్ బాదం బాలకృష్ణ, కేఎల్ నరసింహరావులు ముఖ్య అతిథులుగా పాల్గొని వ్యాపారస్తులకు గొడుగులు, దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ సేవా కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు రావాలని అన్నారు. రోడ్డు ప్రక్కన ఉండే వ్యాపారస్తులకు అండగా నిలిచేందుకు కొవ్వాడ వర్తక సంఘం వారు ఈ కార్యక్రమం చేపట్టడం అభినందించదగిన విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో కర్ణాసుల కుమార్ విశిష్ట అతిథులు, కొవ్వాడ గ్రామ సర్పంచ్ కోటపల్లి ఉమా సతీష్, కొవ్వాడ వర్తక సంఘం వైస్ ప్రెసిడెంట్ డేగల శేషావతారం చిన్నబాబు, కాదా మనోజ్ కుమార్ సెక్రటరీ, తోలం దుర్గా ప్రసాద్ జాయింట్ సెక్రటరీ, బియ్యపు చిన్న సత్యబాబు, చంటి తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ మైత్రి సాల్వాతో ఆయన లయన్స్ క్లబ్ మెంబరు, కాకినాడ క్లబ్ మెంబరు. అదేవిధంగా ఆయన కొన్ని సంవత్సరాలు ఆయన పేరు మీద స్థాపించడం జరిగింది. వాటి గురించి బాధపడితే ఐబ్యాక్ ఉన్నారు. ఐబ్యాక్ అంటే ఎవరైనా చనిపోతే 6 గంటల రోజులు మనం ఫోన్ చేస్తే వచ్చి బయట కార్నియాలు ఉన్నాయి. ఆ పొర తీసుకెళ్ళి ఆ చూపు ఆ కార్నియా పాడేది వాళ్ళకి వేస్తారు. వేస్తే ఇది ఒక వ్యక్తి ఇచ్చిన 2 కళ్ళని ఇద్దరికి వేస్తారు. అంటే ఇద్దరికి చూపుని మనం రప్పించవచ్చు. ఇలా మాకు వెంటనే తెలిస్తే కాబట్టి మేమే ఫోన్ చేసి ముందు ఇంట్లో వాళ్ళు చెప్పి ఫోన్ చేసి రప్పించి ఇవ్వడం జరుగుతుంది. రెండోది ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్గా నీకు క్లినికల్ ల్యాబొరేటరీ పెట్టారు. క్లినికల్ ల్యాబొరేటరీ అది ఎక్కడంటే ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో సక్కల వైద్యు పక్కన లోపలికి వెళ్ళి మీరు ఎవరైనా వెళ్తే బయట మనం టెస్ట్ చేసుకుంటాం. బ్లడ్ టెస్ట్, ల్యాబొరేటరీ, షుగర్ టెస్ట్ ఈసీజీ తీసుకుంటాం. అది సపరేట్గా చేస్తాం. 3వ వంతు ఉంటాయి. అదేంటే సేవాభావంతో చేస్తున్నారు. మీరు ఇచ్చే డబ్బులకు సరిపోదు, కానీ డొనేషన్స్ మీద రన్ చేస్తాం. ఎవరైనా సరే పేదవాళ్ళు కానీ ఎవరైనా ఉన్నవాళ్ళైనా వాళ్ళైనా ఇస్తే అది కలిసి వస్తుంది. డబ్బులు కొంచెం తక్కువ ఉంటుంది. అది కూడా మీరు ఎవరో ఉపయోగించుకోవచ్చు, వెళ్ళచ్చు. అలాగే మల్టీ ఆర్గాన్ ఫౌండేషన్ ఉంటుంది. మల్టీ ఆర్గాన్ ఫౌండేషన్ అంటే బ్రెయిన్ డెడ్ కేసులు ఉంటాయి. వ్యక్తి బొమ్మను గడిపోతారు, బ్రెయిన్ డెడ్ అంటారు. అటువంటి సందర్భంలో బాడీలో ఉన్న కొన్ని పార్ట్స్ వేరే వాళ్ళకి పెడతారు. హార్ట్, కిడ్నీస్, తర్వాత ఈ పళ్ళు, ఈ పార్ట్స్ అన్ని కూడా వేరే వాళ్ళకి అది పెట్టడం జరుగుతుంది. ఇవి ఎలా పెడతారు అంటే ఎప్పుడో మన స్టేట్లో రిజిస్టర్ చేయించుకొని ఉంటారు అవసరం అని చెప్పి. అప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ రాగానే మనకి ఏం చేస్తారంటే ఈ పోలీస్ డిపార్ట్మెంట్, ఆర్టీఓ వీళ్ళందరూ కూడా గ్రీన్ ఛానల్ అని చెప్పేసి ఇక్కడ నుంచి వైజాగ్ వెళ్ళాలనుకోండి, వైజాగ్ వరకు రోడ్ క్లియర్ చేస్తారు. ఈ దాని ఇమీడియట్గా వెళ్ళిపోవాలి. ఇక్కడ నుంచి ఆ రకంగా పంపించి అక్కడ మల్టీ ఆర్గాన్ ఆ ఆర్గాన్ అక్కడ పెట్టడం జరుగుతుంది. అదే ఉంటుంది. అలాగే మేము ఈ ఈయన ఆధ్వర్యంలో సంస్థ బాడీ డొనేషన్ చేస్తాం. రంగనాయ మెడికల్ కాలేజీలో 40 మంది స్టూడెంట్స్కి అది నేర్చుకోవాలంటే 25 మంది స్టూడెంట్స్కి ఒక బాడీ కావాలి నేర్చుకోవడానికి. మేము ఆల్రెడీ ఆశించి అదేంటంటే మనకు అదనంగా మన ఇంట్లో చెప్పుకోవాలి. అంటే కామన్ చేయడం కానీ చేయకుండా ఈ బాడీని తీసుకెళ్ళి రంగనాయ మెడికల్ కాలేజీకి మనం సబ్మిట్ చేస్తాం. చేస్తే వాళ్ళ ద్వారా దీని ద్వారా స్టూడెంట్స్ లబ్ధి పొందుతారు. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ లేని విధంగా, అంటే ఒక హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్లో 2006లో
ఐ బ్యాంక్ కూడా పెట్టడం జరిగింది. ఈ ఐ బ్యాంక్ ద్వారా ఇప్పటిదాకా 7,500 మంది చూపొచ్చిందండి ఈ 19 ఏళ్ళలో. మరి అది పెట్టిన ఒకటి పెట్టిన సంవత్సరం పెట్టి చెప్పడం జరిగింది. మరి నేను నీ జగన్నాథం మీ ఇద్దరు క్లాస్మేట్స్, మీరు మీ గ్రాండ్ పెద్ద అని చెప్పారు. మీ అందరూ కూడా 75లో 10th క్లాస్ చదువుకున్నాం. రెడ్ కార్పెట్ ట్రస్ట్ అని చెప్పి ఒకటి పెట్టాం. రెడ్ కార్పెట్ 1978 ట్రస్ట్. నేను దానికి ప్రెసిడెంట్, ఆయన ట్రెజరర్. సుమారు ఈ యొక్క ట్రస్ట్ ద్వారా పవాడ పార్క్ కూడా అభివృద్ధి చేస్తామని చెప్పి ఇప్పుడు అతను ప్రపోజల్ పెట్టడం జరిగింది. మళ్ళీ ఇక్కడే చేస్తామని చెప్పి అనడం జరిగింది. అలాగా వివిధ కార్యక్రమాలు ఆ రెడ్ కార్పెట్ పూర్వ విద్యార్థుల సంఘం తరఫున కూడా మేము చేయడం జరుగుతున్నది. ఇలా 7 ట్రస్టులు ఫ్రెండ్స్ అందరితో ఒకటి, చుట్టాలతో ఒకటి, 10th క్లాస్ అదే మిగతా పబ్లిక్తో ఒకటి, లైన్స్ క్లబ్ తరఫున రకరకాలు చేయడం జరుగుతున్నది. మరి లైన్స్ క్లబ్ కాకినాడ పెట్టి 65 సందర్భంలో 200 గొడుగులు సుమారు గత 6 నెలలు బట్టి పంచడం జరుగుతున్నది. ఇలాంటి గొడుగులు అందులో భాగంగానే లైన్స్ క్లబ్ కాకినాడ మైత్రి వారికి 2 గొడుగులు ఇచ్చినప్పుడు ఇంకో 3వ గొడుగు కావాలని చెప్పి అడగడం జరిగింది. ఇప్పుడు ఇంకో 2 గొడుగులు కావాలని చెప్పారు. తప్పకుండా ఇవాళే ఆ 2 గొడుగులు కూడా మన నర్సింగ్రావు నేను అందజేస్తాను. ఇది వ్యాపారస్తులకు ఇవ్వండి. మరి ఈ గొడుగు ఒకటి కూడా 1200 రూపాయలండి. ఉన్న వాటిలో పెద్దదిని డబల్ లేయర్ అనమాట. గొడుగులు వర్షం వచ్చిన లోపల నీళ్ళు రాదు, గొడుగులు నీళ్ళు వస్తుంటాయి. మరి ఇలా గొడుగులు ఇవ్వడం కానీ, కుట్టు మిషన్లు ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా మొన్న ఏప్రిల్ 27వ తారీఖున మేము చేయడం జరిగింది. కొన్ని గొడుగులు మాత్రం ఇక్కడ ఇచ్చాం. ఆ 2 గొడుగులు సాయంత్రం మధ్యాహ్నం ఎప్పుడు చూసుకోండి. మొత్తం 5 గొడుగులు ఇచ్చినట్టు కూడా మీ గ్రామానికి. ఇక్కడ ప్రత్యేకం ఏంటంటే ఒక వర్తకులు అంటే నేను కూడా వ్యాపారస్తుండేది. మేము వైశాసు కాబట్టి జనరల్గా వైశాస్ అంటే ఎక్కువ వ్యాపారంలో ఉంటారు. పుట్టుకతో నేను వ్యాపారస్తుంది. వ్యాపారం అయితే వదిలేసారు, 30 ఏళ్ళు అయింది. కానీ మన పిల్లలు చూసుకుంటారు. వర్తకులు అనేవాళ్ళు వ్యాపారం చేస్తూ అందులో కొద్ది భాగం కులంతో సంబంధం లేదు. మీ అందరూ కూడా అన్ని రకాల కులాల వాళ్ళు ఉన్నారు. కులంతో సంబంధం లేకుండా 10 మందికి సాయపడి గుణం ఉందని చూసారా, ఆ గుణం చాలా గొప్పదండి. మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మన సంపాదనలో ఎంతో కొద్ది భాగం పెద్దలు ఖర్చు పెట్టమని చెప్పారు. 5% కానీ 10% కానీ. కొంతమంది ఇష్టమై అన్నదానం చేస్తారు, కొంతమంది గుళ్ళకి ఇస్తారు, కొంతమంది ఇలాంటి కార్యక్రమాలు బట్టలు పంచిపెట్టడం చేస్తారు. ఏం చేసినా 10 మందికి ఉపయోగపడే పనులు వర్తక సంఘం, పవాడ వర్తక సంఘం చేయడం చాలా గొప్ప విషయం. నాకు ఆయన చెప్పడానికి తప్పకుండా వస్తానని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఇంత మంచి పని చేస్తారు. మీ అందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటూ మరి శ్రీనివాస్ గారికి తెలియజేసుకుంటూ సెలవు. బహుజనుల రాజ్యాధికారాన్ని లక్ష్యంగా చేసుకుని ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీని ప్రారంభించామని, ఇది ప్రజలకు కొత్త దిశ చూపుతుందని కాకినాడ అంబేద్కర్ భవన్లో నిర్వహించిన సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ బక్కా పరంజ్యోతి వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ బక్కా పరంజ్యోతి పాల్గొనగా, విశిష్ట అతిథిగా మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఐ వేమేశ్వరిలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ బక్కా పరంజ్యోతి జిల్లా నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. జిల్లా అధ్యక్షులుగా బుంగా చక్రవర్తి, ప్రధాన కార్యదర్శి ఎండి అధికార్, కాకినాడ నగర అధ్యక్షుడిగా దండంగి రామ్మోహన్ తదితర కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర కోఆర్డినేటర్ పరంజ్యోతి, మహిళా అధ్యక్షురాలు వేమేశ్వరిలు మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీని బలోపేతం చేయడంలో భాగంగా జిల్లా, మండల, పట్టణ, గ్రామ స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. బహుజనుల ఐక్యత, వారి సమస్యల పరిష్కారానికి పార్టీ కృషి చేయడం జరుగుతుందన్నారు. ప్రధానంగా 2 అగ్రవర్ణాల కుల పార్టీలకు బుద్ధి చెప్పి బహుజనుల రాజ్యాధికారం సాధన దిశగా ముందుకు సాగడం జరుగుతుందని, ఆ దిశగా నూతన కమిటీలు కృషి చేయాలని సూచించారు. ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బుంగా చక్రవర్తి మాట్లాడుతూ, ఒక న్యాయవాదిగా అనేకమైన సమస్యల పట్ల అవగాహన ఉన్నవాడిగా బహుజనుల ఐక్యతకు, వారి యొక్క సమస్యల పరిష్కారానికి, అలాగే పార్టీ పటిష్టతకు తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ పెయ్యల అర్జున్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు చింత అర్జున్, జిల్లా కార్యదర్శులు దడల సుధాకర్, చింతపల్లి లక్ష్మణస్వామి, పెనుపొతుల అర్జున్, జిల్లా కోశాధికారి పందిరి నాగరాజు, సభ్యులు దండంగి రామ్మోహన్, పద్మజ, సూర్యకుమారి, సలీమా, మేడిశెట్టి శ్రీను తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ అంబేద్కర్ అంబేద్కర్
हमारा है, हमारा है, हमारा है। సాధిస్తాం అంబేద్కర్ ఆశయాలను, సాధిస్తాం అంబేద్కర్ గారి ఆశయాలను. जोहार बाबा साहब अम्बेडकर, जोहार बाबा साहब अम्बेडकर। ఉద్యమాలు చేయడం, అలాగే ఏ చిన్న సమస్య వచ్చినా పేద ప్రజలకు కానీ బడుగులి ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారు డైరెక్ట్గా నన్ను ఆహ్వానించి ఫస్ట్ సీటు ఉమ్మడి అప్పుడు ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో ఫస్ట్ సీట్ నాకు ఇవ్వడం జరిగింది. అలాగే 2013 నుంచి 2018 వరకు ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కూడా చేశాను. ఇక్కడ మొదలుపెట్టినప్పుడు 2014 ఎన్నికల తర్వాత మోడీ గారికి వ్యతిరేకంగా ధర్మ పోరాట దీక్ష వెళ్ళమన్నారన్న ఒక్క కారణంతో ఆమ్ ఆద్మీ పార్టీని వదిలేయడం జరిగింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గట్టిగా మాట్లాడుతున్నారు, అందరినీ కలుపుకుంటున్నారు. అలాగే మాయావతి గారి దగ్గరికి వెళ్ళారు రాజకీయాల కోసం. జేపీ అందరికీ ఈ రోజున ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ కాకినాడ జిల్లా కమిటీని ఈ రోజున అనౌన్స్ చేస్తున్నాం. ఈ క్రమంలో నేను రాష్ట్ర కోఆర్డినేటర్గా నా పేరు పరంజ్యోతి, అలాగే మా మహిళా విభాగం చైర్మన్ వేమేశ్వరి గారు కూడా ఇక్కడ పాల్గొంటున్నారు. వారితో పాటు డానియల్ గారు, అలాగే పాల్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ రోజున మరి ఈ అంబేద్కర్ భవన్లో జరిగినటువంటి ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడిగా బొంగా చక్రవర్తి గారు అడ్వకేట్ వారిని మరి రాష్ట్ర కమిటీ తరఫున మరి ఆయన్ని జిల్లా అధ్యక్షుడిగా ఎన్నిక చేయడం జరిగింది. అదేవిధంగా జిల్లా ప్రధాన కార్యదర్శిగా మహమ్మద్ అధికార్ గారు మరి సీనియర్ జర్నలిస్టు మరి వారిని ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది. జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీగా సీనియర్ నాయకులు పెయ్యల అర్జున్ కుమార్ గారిని పెద్దాపురం నియోజకవర్గ ఇన్ఛార్జి వారిని మరి జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎన్నుకోవడం జరిగింది. జిల్లా ఉపాధ్యక్షులుగా చింతాడ అర్జున్ గారు తుని నుండి, అలానే జిల్లా కార్యదర్శిగా దడాల సుధాకర్ గారు జగ్గంపేట నుండి, జిల్లా మరో కార్యదర్శిగా చింతపల్లి లక్ష్మణ స్వామి గారు పిఠాపురం నుండి, అలాగే మరో జిల్లా కార్యదర్శిగా పెనుబోతుల అర్జున్ గారు మరి కాకినాడ టౌన్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఎంపిక చేయడం జరిగింది. అలాగే జిల్లా కోశాధికారి అడ్వకేట్ పందిరి నాగరాజు గారిని, జిల్లా కమిటీలో దడంగి రామ్మోహన్ రావు గారిని ఎంపిక చేస్తూ మరి వారిని పూర్తిగా ఈ టౌన్ బాధ్యతలు పూర్తిగా అప్పగించడం జరిగింది. ఈ టౌన్లో జరిగేటువంటి అన్ని కార్యక్రమాలు వారు రామ్మోహన్ గారు పూర్తిగా ఆర్గనైజ్ చేయాలని చెప్పేసి వారికి కోరడం జరిగింది. అలాగనే ఈ విధంగానే నెక్స్ట్ జిల్లా కమిటీ సభ్యులుగా పద్మజ గారిని, సూర్యకుమార్ గారిని, సలీమా అఖ్తర్ గారిని, మేడిశెట్టి శ్రీను గారిని మొత్తం ఒక 12 మంది సభ్యులుగా ఈ జిల్లా కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ జిల్లా కమిటీ మొత్తంగా కూడా ఈ కాకినాడలో ఉన్నటువంటి బీసీలు, ఎస్సీ, ఎస్టీలు, ముస్లిమ్స్ అండ్ క్రైస్తవులు అందరినీ కూడా బహుజన కులాలందరూ కూడా సమీకరించి మరి రాబోయేటువంటి కాలంలో భోజనంలో వచ్చి ఐక్యత తీసుకొని వచ్చి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ పాలన 2 కులాల పాలన, ప్రధానంగా తెలుగుదేశం, వైసీపీ అనేటువంటి 2 పార్టీలు 2 కులాలు చేస్తున్నటువంటి ఈ పాలనకు వ్యతిరేకంగా ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ ఏర్పడడానికి మరి ఈ జిల్లాలో ఈ కమిటీ బాగా కృషి చేస్తుందని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. అలాగనే సీనియర్ నాయకులుగా, అలాగనే ప్రజల మధ్య నిత్యం ఉండి ప్రజా సమస్యలతో అర్థం చేసుకుంటూ ముందుకెళ్ళేటువంటి నాయకత్వం ఈ రోజున మరి జిల్లా అధ్యక్షులుగా చక్రవర్తి గారు అడ్వకేట్, అలాగే సీనియర్ జర్నలిస్ట్ అధికారి గారు ఉన్నారు. మిగతా వాళ్ళ నాయకత్వంలో మిగతా అందరూ కూడా కమిటెడ్గా పనిచేసినటువంటి నాయకులందరూ కూడా మరి రాబోయే కాలంలో ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీని మరి ముందుకు నడిపిస్తారని చెప్పి పూర్తి విశ్వాసంతో రాష్ట్ర కమిటీ ఉన్నది. ఈరోజు కాకినాడలో ఏర్పాటు చేసినటువంటి ఈరోజు ప్రెస్ మీట్లో గౌరవనీయులు ఏఐబిఎస్పి రాష్ట్ర కోఆర్డినేటర్ అనేటువంటి పక్కా పరంజ్యోతి గారి ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా కమిటీని, నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి 7 కాన్స్టిట్యుయెన్సీకి కూడా ఇక్కడ ఇన్ఛార్జీలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ క్రమంలోనే ఊరదాసు వెంకటేష్ గారిని జగ్గంపేట నియోజకవర్గం నుంచి ఇన్ఛార్జిగా ప్రకటించడం కూడా జరుగుతుంది. అలాగే మా బక్కాక్క పరంజ్యోతి గారు స్టేట్ కోఆర్డినేటర్ గారు ఇప్పటి వరకు జిల్లాలో ఉన్నటువంటి ఈ ప్రధాన ఎవరైతే కమిటీ మెంబర్స్ వాళ్ళ పేర్లు కూడా ఇప్పుడు చెప్పడం జరిగింది. ఈ పార్టీ యొక్క ప్రధాన ఉద్దేశం ఏదైతే ఉందో దాని ప్రకారం
స్టేట్ కమిటీ యొక్క ఉద్దేశానుసారం మేము అందరం కూడా సక్రమంగా పనిచేస్తామని చెప్పిన ప్రతి విషయాన్ని తూచా తప్పకుండా మేము ముందుకు నడిపించి మా పార్టీలో ఎక్కువగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క మంచి చెడులు బాగుబోగులన్నీ చూసుకుంటూ వాళ్ళకు వచ్చిన ప్రతి కష్టం వెనకాల ఏఐబిఎస్పి ఉంది ఈ కాకినాడ జిల్లాలో, అలాగే స్టేట్లో కూడా మేము ఈరోజు చెప్పడం జరుగుతుంది. మా పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏ అయితే 2 ప్రధాన పార్టీలు ప్రధాన కులాలు ఈ రాష్ట్రంలో రాజ్యాధికారాన్ని అనాధికారం నుంచి చేజెక్కించుకుంటూ చేస్తున్నాయో వాటి నుండి విముక్తి పొంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ అందరూ కూడా ఒక తాటిగా వచ్చి రానున్న ఎలక్షన్స్లో మనము రాజ్యాధికారం చేజెక్కించుకోవాలి, రాజ్యాధికారం రావాలని ప్రతి ఒక్కరిని ఏ ఒక్క యొక్క అంటే ఏ క్యాస్టు ఏ కులం ఏ ఒక్క మతం అడ్డంకి లేదండి. మా పార్టీలో అందరూ చేరవచ్చు, అందరూ వచ్చి వాలంటీర్లుగా స్వతహాగా పనిచేయడానికి మేము ఆహ్వానిస్తున్నాం. మీ కష్టం ఏదైనప్పటికీ మాకు చెప్తే అది రాజ్యాధికారానికి విరుద్ధంగా ఉన్నా రాజ్యాధికార చట్టానికి విరుద్ధంగా ఉన్నా సరే మీకు ఏ కష్టమైనా మేము వెనకాల ఉంటాం. ఈరోజు నాకు కాకినాడ జిల్లా అధ్యక్షులుగా నన్ను పెట్టినందుకు ముఖ్యంగా స్టేట్ కమిటీ అయినటువంటి బక్కా పరంజ్యోతి గారు స్టేట్ కోఆర్డినేటర్ గారికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞత తెలియజేసుకుంటూ నేను మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. కొత్తపల్లి మండలం కొమరగిరి రాజుల చెరువులో వైసీపీ నాయకుల తప్పుడు ఫిర్యాదులతో రైతులు సాగు చేయకుండా అడ్డుకున్న 74 ఎకరాల సాగు భూ సమస్యను పరిష్కరించి న్యాయం చేయాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్కి వినతి పత్రం. బహుజనుల రాజ్యాధికారమే లక్ష్యంగా ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ ప్రారంభించాం. ఈ పార్టీ ప్రజలకు కొత్త దిశ చూపుతుందన్న ఆ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ బక్కా పరంజ్యోతి. ఐక్యతతోనే ఎటువంటి హక్కులనైనా సాధించుకోగలం. కాకినాడలో నిర్వహించిన అఖిల భారత యాదవ మహాసంఘం జిల్లా సమావేశంలో జాతీయ అధ్యక్షులు బుసగాని లక్ష్మయ్య యాదవ్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.